హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అండ్ థింగ్స్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈరోజు వీడియోలో అయితే మనం కటింగ్ చూసేద్దాం. దానికోసం నేను శారీలోంచే బ్లౌజ్ పీస్ తీసాను 1 మీటర్. నేను ఇది లెహంగా పైకి యూస్ చేయాలనుకుంటున్నానండి. సో అందుకని శారీలోంచి తీసాను. అండ్ మనం కాటన్ లైనింగ్ అయితే కంపల్సరీ వాష్ చేయాలండి, లేకపోతే సింక్ అవుతుంది. వాష్ చేసి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. సో ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి, తర్వాత ఫ్రంట్ కట్ చేసుకోవాలి. రెండు ఒకేసారి కట్ చేయడానికి ఉండదు. ఫస్ట్ నేను బ్యాక్ కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను షోల్డర్ లైన్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ మనం తీసుకోవాలండి, ఎందుకంటే ఖర్చు కోసం అని 1/2 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పైన నేను షోల్డర్ పాయింట్ ఎంతో మార్క్ చేస్తున్నాను. దానికి సింపుల్గా ఒక ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుందండి. మన చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ బై 6 వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. సో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మనం అందులో ఫోన్లో క్యాల్కులేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్ మనం పెట్టుకున్నా మనకి మంచిగా ఫిట్టింగ్ వస్తుంది. సో నేను 5.2 పెట్టుకున్నాను కదా, ఎగ్జాక్ట్లీ కిందికి కూడా చెస్ట్ లైన్ కిందికి కూడా 5.2 పెట్టుకున్నానండి. మనకి షోల్డర్ ఎంత ఉంటే చెస్ట్ కూడా అంతే పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 పెడతానండి. 14.5 పెడుతున్నాను. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చా కోసం టోటల్ 15 ఇంచెస్ పెడుతున్నాను. సో టోటల్ 15 ఇంచెస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా స్ట్రెయిట్గా లైన్స్ గీసుకున్నట్లయితే మనకి ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి. సో చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది కదా, సో బై 4 వేసుకోవాలండి. ఫార్ములా మనకి 4 లేయర్స్ ఉంటాయి కదా, సో అందుకని మనం బై 4 వేసుకుంటే 8 వస్తుందండి. సో 8 దగ్గర మనం పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ దగ్గర కూడా మనకి 28 ఇంచెస్ ఉంటే బై 4 పెట్టుకుంటే మనకి ఎంత వస్తుందో అంత వేసుకోవాలండి. సో 7 వస్తుంది కదా, బై 4 చేసుకుంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. అది ఎందుకంటే మనకి బ్యాక్ వచ్చేసి బ్లౌజ్కి టక్స్ వస్తాయి కదా, డాట్స్ అంటారు. సో వాటి కోసం అని నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ప్రిన్సెస్ కట్తో ఏంటంటే మనకి క్రాప్ టాప్లో కూడా యూజ్ చేయొచ్చండి, అదొక యూజ్ ఉంది దీనివల్ల. నెక్స్ట్ నేను ఆర్మ్ హోల్ మార్క్ చేస్తున్నానండి. సో చూసారు కదా, షోల్డర్ నుంచి స్ట్రైట్గా గీసి మనం ఆర్మ్ హోల్ ఇలా కర్వ్లా నీట్గా మార్క్ చేసుకోవాలి. సో 7.5 వస్తుందండి. సో మన ఆర్మ్ హోల్ 15 అయితే 7.5 రావాలండి. నెక్స్ట్ మనకి షోల్డర్ అది నెక్ విడ్త్ అండి. సో నెక్ బ్రాడ్ వచ్చేసి మనం ఎంత పెట్టుకోవాలంటే అది మన ఇష్టం అండి. సో మనం బ్రాడ్గా పెట్టుకుంటే డోరీస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే 2.5 పెడుతున్నాను. మీరు 2.75 అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది బ్యాక్ కదా, బ్యాక్ మనం కొద్దిగా డీప్గా పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేనైతే 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 9 అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను నెక్ మార్క్ చేస్తున్నాను. నేను చిన్న పాట్ షేప్ ఇవ్వాలనుకుంటున్నానండి. జస్ట్ నేను డోరీస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇలా అయితే బాగుంటుందని జస్ట్ అక్కడ చిన్న కర్వ్ ఇచ్చాను పైన డోరీస్ కట్టే దగ్గర. చూసారు కదా, అలా చిన్న కర్వ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే మనకి కింద ఈ 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు అండి. సో మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలండి టక్స్ కోసం. 3 ఇంచెస్ అలా అక్కడి నుంచి మార్క్ చేసుకొని నేను టక్ అనేది కూడా 3.5 ఇంచెస్ అలా పెడుతున్నానండి. అక్కడ మనం టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి కటింగ్ ఎప్పుడైనా. అలాగే నెక్ దగ్గర మనం చిన్న కష్గా పెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయితే మనం కొద్దిగా లోతులు తీసుకోవాలి. నేను ఇటు సైడ్కి మాయా కూడా నేను 1.5 ఇంచెస్ అలా ఉంచానండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ వరకు ఉంచుకోవచ్చు. సో ఇలా కచ్కలు పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఉంటుంది. అక్కడ నుంచి కుట్టేయాలని మనకి గుర్తుంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. నార్మల్గా క్రాస్ కటింగ్ కంటే నాకు ప్రిన్సెస్ కట్టే ఈజీగా అనిపిస్తుంది. కరెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ నేను బ్యాక్ పార్ట్ వేసుకొని
నేను మార్క్ చేసుకుంటున్నానండి దానంతా. సో ఫ్రంట్ ఏంటంటే అక్కడ టక్ ఉంది కదా, దాని కిందికి నేను ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం కరెక్ట్ లెంత్ తీసుకోండి. అండ్ ఇటు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం ప్రిన్సెస్ కట్ చేస్తాం కదా, సో అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కింద అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఓన్లీ టక్ దగ్గర. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రంట్ కొద్దిగా లోతు తీయాలి కదండి. సో చెస్ట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా లోతు తీస్తే మనకి నీట్గా వస్తుంది. సో ఒక 1/2 ఇంచ్ అలా మనం లోతు తీయాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందామండి. సో డీప్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెడుతున్నాను. 6 వరకు అలా పెట్టుకోవచ్చండి. ఇటు జస్ట్ నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను. నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ నేను సింపుల్గా రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ కదా, సో మనం మిడిల్లో నుంచి కట్ చేయాలి కదా. దానికోసం ఏంటంటే మన షోల్డర్ మిడిల్లో నుంచి 10 ఇంచెస్, 10 మీరు కొద్దిగా హైట్ తక్కువ ఉంటే 9.5 అలా తీసుకొని జస్ట్ ఇలా కర్వ్ తీసుకోవాలండి. మనకి ఆమోల్ ఉంది కదా, దాని మధ్యలోకి వచ్చేలా ఇలా తీసుకోవాలి. సో ఆల్రెడీ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి కింద టక్స్ కోసం నేను ఒక 1 ఇంచ్ కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆమోల్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, నేను ఇలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రిన్సెస్ కట్ నేను టక్ దగ్గర కొద్దిగా కట్ చేస్తున్నానండి వీ షేప్లో. మనం తర్వాత అది జాయిన్ చేసినప్పుడు మనకి నీట్గా వచ్చి చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆమోల్ దగ్గర కూడా కొద్దిగా వీ షేప్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోలేదు కదా, ఇంకా బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. సో బ్యాక్ నెక్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికోసం ఇంతకుముందు క్లాత్లో మిగిలింది కదా, అది తీసుకుంటున్నాను నేను ఇది ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. సో అందుకోసం ఆ మిగిలిన క్లాత్లో 4 ఫోల్డ్స్ వేశాను నేను. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి ఎప్పుడైనా. సో ఎల్బో స్లీవ్స్ ఇది 9.5 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను నేను. సో 9.5 ఇంచెస్ కాబట్టి నేను టోటల్గా 10 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. సో మనకి కచ్చా పోయినా కూడా అలా మిగులుతుంది. సో నేను ఆమోల్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనకి ఎల్బో స్లీవ్స్ అయినా 3/4 స్లీవ్స్ అయినా మనకి 3.5 తీసుకుంటే ఎవరికైనా అండి 3.5 తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మనకి ఆమోల్ 7.5 వచ్చింది కదా, సో నేను అందుకని 7.5 పెడుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా కర్వ్ డ్రా చేసుకోవాలి మనం. సో 15 ఇంచెస్ అంటే అందులో సగం 7.5, కింద లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో అందులో సగం నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా మాయ కూడా దీనికి 1.5 ఇంచ్ అలా పెడుతున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం హ్యాండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూసేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్కి కూడా మనం లోతులు తీయాలండి. బాడీలో ఫ్రంట్ పార్ట్కి తీసాం కదా, సో ఇది ఫ్రంట్కి వచ్చేలా మనం స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా ఎస్ షేప్లో నేను లోతులు తీస్తున్నాను. సో అది గుర్తుండడానికి కచ్చుకలు పెడుతున్నాను.
నెక్స్ట్ మనం మెయిన్ పార్ట్ కట్ చేసుకుందామండి. యాక్చువల్లీ శారీలో వేరే బ్లౌజ్ వచ్చింది, కాకపోతే నేను లెహంగా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి శారీలోదే నేను తీసుకున్నాను. సో మనకి డిజైన్ చూసుకోవాలండి, ఇవి పైకి ఉన్నాయి కదా హంసలు, సో అందుకని పైకి వచ్చేలా మనకి కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. అవి కిందికి వచ్చినట్లయితే మళ్ళీ బాగుండదు చూడ్డానికి. ఫస్ట్ నేను బ్యాక్ పీస్ వేస్తున్నాను. మనకి ఎంత సెట్ అవుతుందో చూసుకొని లైనింగ్ పైన వేసుకొని కరెక్ట్ దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుందండి. లైనింగ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో బార్డర్లో నేను కొద్దిగా బార్డర్ నేను హ్యాండ్స్కి వేద్దామని అనుకుంటున్నాను. సో అందుకే బార్డర్ వేస్ట్ కాకుండా నేను సెట్ చేసి కట్ చేస్తున్నాను. మెయిన్ పీస్ అయినా లైనింగ్ అయినా మనం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి కట్ చేయడం. అలా అయితేనే ఈజీగా ఉంటుంది. బ్యాక్ పీస్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకుందాం. మనకి బ్యాక్ అనేది ఓపెన్ వస్తుందండి, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. కటింగ్ చేసేటప్పుడే నేను ఓపెన్ చేస్తాను. ఫ్రంట్ అనేది ఇలా క్లోజ్డ్గానే ఉంటుంది. బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం మనం. సో ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదండి, ఫ్రంట్ కూడా కట్ చేసేసాను నేను. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. యాక్చువల్గా కొద్దిగా క్లాత్ ఎక్కువగా తీసుకుంటే బాగుండేది, కొద్దిగా జాయింట్స్ పడతాయండి మెయిన్ పీస్కి హ్యాండ్స్కి. సో కొద్దిగా జాయింట్స్ పడతాయి, నేను కట్ చేసేసాను. నేను బార్డర్ వేద్దాం అనుకుంటున్నా కదా హ్యాండ్స్కి, జస్ట్ 2 ఇంచెస్ అలా వేద్దాం అనుకుంటున్నానండి మధ్యలో డిజైన్. అందుకోసం నేను బార్డర్ కూడా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఆ మధ్యలో పార్ట్ మాత్రమే వేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం ఆ పెద్ద బార్డర్ వేస్తే ఆడ్గా కనిపిస్తుందని జస్ట్ నేను సింపుల్గా ఉంటుందని ఆ మధ్యలో పార్ట్ వేద్దామని కట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.